కాకరకాయ కర్రీ అంటే మీ ఇంట్లో వాళ్ళు కావు కావు అంటూ అరుస్తున్నారా? అయితే ఇలా చేయండి, ఇంకొంచెం వెయ్యి అని లొట్టలు వేసుకుని మరీ తింటారు. దానికి కావాల్సినవి మీ చెట్టుకు కాసిన కాకరకాయలు. మీలాగా మాకెక్కడ వస్తాయమ్మా చెట్టు కాసిన కాకరకాయలు అంటే మీరు మార్కెట్లో తెచ్చుకున్నా పర్వాలేదు. వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. వాటిలో మసాలా కోసం నూనె లేకుండా వేయించిన వేరుశనగ పప్పులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, తెల్లగడ్డ, ఉప్పు, పసుపు ఇవన్నీ మిక్సీ పట్టి కాకరకాయకి కొంచెం చీలిక పెట్టి ఈ మసాలాని అందులో కుక్కండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అది వేడెక్కగానే ఆనియన్స్, కొంచెం ఉప్పు, పసుపు అవి వేగాక టొమాటోస్ అవి వేగాక కూర పెట్టుకున్న కాకరకాయ వేసి అటు ఇటు తిప్పండి. ఇప్పుడు మిగిలిపోయిన మసాలాని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసంలో కలిపి ఇందులో పోసేసి ఒక 3 విజిల్లు పెట్టేసేయండి. అంతేనండి, గుమగుమలాడే కూరిన కాకరకాయ, అదేనండి స్టఫ్డ్ బిటర్ గార్డ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, చెట్టు నుంచి నేరుగా మన పొట్టలోకి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది చేసుంటే కామెంట్ చేయండి. ఉంటాను.